ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం పక్కన ఉన్న మునోత్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. ఏర్పేట మండలం విమానాశ్రయం సమీపంలో పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఒకసారిగా మంటలు చెలరేగిన కాసేపట్లోనే విస్తృతంగా వ్యాపించాయి. మంటల తీవ్రత కారణంగా మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతి అయింది. అదృష్ట సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడం ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపులోకి తెచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మన మునోత్ కంపెనీ ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ బ్యాంక్స్ బ్యాటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు తెలియపరిచారు. మనకు సుమారుగా 5:30 నుంచి 6 గంటల టైంలో మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మనం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సుమారు ఒక 6 ఇంజన్లతో వాటిని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు తర్వాత ఆపరేటర్లు వారు ముందుగా చూసి వాళ్ళ మేనేజర్ గారు తెలియపడంలో ఆయన వచ్చిన తర్వాత అందరికీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఉందనేది ఇంకా లోపలికి ఇంతవరకు పోలేకపోతున్నారు. లోపల ఫైర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వరకు అయితే ఆ విధంగా ఉంది. ఎక్కడే కానీ ప్రాణ నష్టం అయితే ఎక్కడ లేదు. ప్రమాద గల కారణాలు ఏమైనా సార్? అది టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మనకు ఇంకా తెలియదు పూర్తిగా. వాళ్ళు చెప్తే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, క్లూస్ టీమ్ కూడా వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత చూసి చెప్తారు. నా పేరు భూపాల్ రెడ్డి అండి, రీజనల్ ఫైర్ ఆఫీసర్. భూపాల్ రెడ్డి, రీజనల్ ఫైర్ ఆఫీసర్, జోన్ 4 కర్నూలు నుంచి అండి. నేను ఇక్కడ మాకు మార్నింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:34 మునోత్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో వికృతమాల ఏర్పేడ్ మండలం తిరుపతి జిల్లా ఇండస్ట్రీస్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ వచ్చింది. వెంటనే మా తిరుపతి అగ్నిమాపక యూనిట్ నుంచి కిరణ్ కుమార్ ఏడిఎఫ్ ఆధ్వర్యంలో 2 ఫైర్ యూనిట్లు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫైర్ సీరియస్గా ఉన్నందువల్ల అక్కడి నుంచే మా డిడిఆర్ఎఫ్ఓ రమణయ్య అండ్ ఏడిఎఫ్ఓ కిరణ్ కుమార్ ఇద్దరు పక్కనున్న అగ్నిమాపక కేంద్రాల నుంచి పుత్తూరు, శ్రీకాళహస్తి, పాకాల, వెంకటగిరి, నాయుడుపేట, రైల్వే కోడూరు అండ్ నగరి ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం జరిగింది. అలాగే ఇక్కడ దగ్గరున్న డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ను కూడా వాడుకోవడం జరిగింది. ఈ 10 ఫైర్ యూనిట్లు నిరంతరంగా పనిచేసేసి ఫైర్ను మొత్తము కంట్రోల్ ఇప్పుడు అంతా అయిపోయింది. ఓన్లీ అక్కడెక్కడ పొగలు ఉన్నాయి, అవి కూడా జస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్. ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ లేవండి, ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగండి. ఏమండి ఆస్తి నష్టము ప్లస్ ఫైర్ కారణము అవి ఇన్వెస్టిగేషన్ చేయాలి. మేము మేనేజ్మెంట్ని విచారించిన తర్వాత అవి తెలియజేస్తామండి.